అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనం చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుంచి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవ, యేసయ్యానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో నించబట్టిన దేవా, నీకే వందనాలు తండ్రి. యేసయ్య చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాం. అప్పుల సమస్యలు కూరుకుపోయిన వారి కోసం ప్రేయర్ చేస్తున్నాం. ఇంట్లో శాంతి సమాధానాలు లేకుండా తండ్రి చీకటందుగా శక్తులు రాజ్యమెలుతున్న కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ శాంతిని, సమాధానాన్ని, ఫైనాన్షియల్గా నా తండ్రి సమృద్ధిని నీవే నాన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి, దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి నాయనా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా తండ్రి, మేము చేసిన ఏ ప్రార్థనకు నాయనా ప్రభా నాయనా నీవు జవాబు ఇవ్వకుండా ఉండలేదు నా తండ్రి. అడిగిన ప్రతి వానికి సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రభా మా అవసరతలను మా నాయన శోధనల నుంచి కావాల్సిన జయాన్ని, బలాన్ని నీవే దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.